కాళేశ్వరం కనబడాలి. సరే ఇంకా స్టార్ట్ అయింది. అర్జెంట్ రమ్మన్న వచ్చేది పరిగెత్తుకుని ఫస్ట్ వచ్చింది సినిమా చెట్లు షార్ట్ లాగా ఉండాలంటే చెప్తాను సార్ కెమెరామ్యాన్ ఈ నట్లో చెప్తే రివర్స్ చేయొచ్చు. దేవుడు వేసినప్పుడు లైట్ వస్తుంది బ్యాగ్ మొత్తం కాలుకుంటే దేవుడే వెళ్ళిపోతున్నాడు. కెమెరా పెట్టుకుంటే అందరు కెమెరా పెద్ద మీరే రామాయణ
ఇక్కడ విశ్రాంతి ఇవ్వడానికి అనుకుంటున్నాం, కానీ స్వామి యొక్క సేవ గుండిచా మార్గము అందరూ రావాలి. గుండిచా మార్గం చేసి రథయాత్ర సముద్రం అది శంకరపార్వతి వారు ఇది సముద్ర తీరమున పూరి మందిరం ఉంది. సముద్రం అంచక మహాపోదే తీరే కనకరు తీరే కనక వేది పైన స్వామి మహాపోది అమ్మూది అంటే సముద్రం. అట్లాగా మనీ కూడా అమ్మూది అంటే సముద్రము దగ్గర స్వామి రత్న వేదిక పైన కూర్చోంటూ ఆ రోజు ఇక్కడ దూరమైపోతే సముద్రం కనిపించట్లేదని జగన్నాథ స్వామి భక్తులందరూ చేత బీచ్కి వెళ్ళిపోతారు. బీచ్ నుంచి సముద్రం పుట్టిన రోడ్డులో వేలాది లక్షాది మంది భక్తుల చేత జయ జగన్నాథ్ జయ జగన్నాథ్ జయ జగన్నాథ్ అందరూ కూడా తల్లులు తండ్రులు అందరూ కూడా సోదరులు అందరూ పిలిచారు అని మాకు పిల్లలేదని అటువంటి అభిమానం లేక రేపు 27 తారీఖు రావాలి 27 తారీఖు నాడు సరిగ్గా 3 గంటలకి కాళీ మందిరం నుంచి స్వామి పాండి విజయ్ నడిచి వచ్చి బండి ఫ్లైట్ ఎక్కుతాక ఇక్కడ కాళీ మందిర ప్రాంగణం నుంచి స్వామి పాండి విజయ్ అంటే నడిచి పాండి అంటే పాదం నడిచి వచ్చి రథం ఎక్కుతారు. ఫ్లైట్ ఎక్కితే భక్తులందరూ లాగేసి తీసుకుని వచ్చి ఇక్కడ ఫ్లైట్ ఇక్కడ ల్యాండింగ్ అవుతుంది. ఇక్కడ ల్యాండింగ్ అయిన తర్వాత ఎంత అప్పు కూడా లాగేసి చేస్తారు. ఇక్కడ స్వామి అందరినీ దర్శనం చేసి వచ్చిన సమయానికి అందరూ బాబు ఎంత బాగున్నారు అందరూ దృష్టి చేస్తారు. అంచక ఇక్కడికి వచ్చిన తర్వాత పానకం ఎవరికి దేయాలు పట్టుకుంటే కొండలో పానకం ఇస్తారు చూసారా. స్వామికి ఇక్కడ పానకాలు అధర మన అంటే పానకం స్వామికి అలాగే చూపించి భోగమించి మళ్ళా తీర్చి దింపేస్తారు. దింపి ఇంట్లోకి వచ్చిన తర్వాత అందరికీ నేను మా రథము లాక్కుని వచ్చారు, నృత్యం చేసి వచ్చారు, సంకీర్తనం చేసి వచ్చారు, జయ జగన్నాథ్ అని చెప్పి వచ్చారు. వీరందరికీ ప్రసాదం అంచత ఎన్ని వేల మంది వచ్చినా సరే అందరికీ సమాధానం. ఎన్ని వేలు వచ్చినా సరే జనం
మామూలుగా కాదు, మంచి మంచి పాయసం, తర్వాత పలావు, ఇంకా పన్నీర్ కూర, నంబర్ పాయసం. ఏది పెళ్లి భోజనంలో దొరుకుతూ అది స్వామి గారు రథోత్సవంలో మీ అందరికీ ప్రసాదం ఏర్పాటు చేసి ఉంటారు. మీరందరూ ప్రసాద స్వీకరిస్తూ చుట్టాలతో పాటు ఇంటికి వచ్చిన చుట్టాలు కూడా ఏంటి మన ఊళ్ళో ఎలా రథయాత్రస్తున్నారు రండి అని లక్షాది మంది జనం ఇచ్చినా సరే ప్రసాదం సమాధానం చెప్తారు. స్వామి లోకములతో కాబట్టి భక్తులందరూ రథోత్సవంలో రావాలి. 10,000 మంది వచ్చినా సరే, 20,000 మంది వచ్చినా సరే ఎవరికి లోటు లేదు. అందరూ భక్తులతో పాటు తెలుగు పదవులకి చెప్పి స్వామివారి సేవలు పాల్గొంటూ స్వామివారి ప్రసాదం స్వీకరించి ధరించాలి అని స్వామి వస్తున్నారు అంటే రాజుగారు ఏర్పాటు, నృత్యాలు, తాళాలు, భక్తులు, అభినయం, గోపికలు, ఇంకా ముందు గోపికలు. ముందు రాత్ర మనం చేస్తాం, వెనకల రాత్ర చేయము. ఎంత తెలుసా? మన గోపికలు మన బృందావనం తరపు నుంచి, మనం రాజారాణి తరపు నుంచి గోపికలు సంవత్సరం వరకు ఈ అందరికీ స్వామి విడిచిపెట్టేసి ద్వారకాకి వెళ్ళిపోయారు. భావంతో పాటు ద్వారకాకి వెళ్ళిపోయి ఇంకా బృందావనికి రాలేదు. అప్పుడు ఈ బృందావనంలో నా గోపికలు జాగ్రత్త గడ్డ పట్టేసి ఆహారం లేదు, కట్టిన చీర అంతా చిరిగిపోయింది, కన్నాలు పడిపోయింది, భోజనం లేదు. కామతాపం కామపాపం ప్రజలు ఆ ప్రజలందరూ మనకి విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్తే అతని దర్శనం అవుతారని ఆత్మంగా ఉంటారన్నమాట. అంతట ముందు రథం గోపికలు రథములు నుండి లాగేసి ఇంట్లో పెట్టారు. ఎన్నికల రథముకి మనం అక్కడ కూడా ఊళ్ళో కూడా ఎన్నికల రథంతో పాటు మనం వెళ్ళాం. అందులో వచ్చారు బృందావనము ద్వారకాని వెళ్ళిపోతున్నారని అందరికీ దుఃఖం పట్టి ఎన్నికల రథయాత్ర మనకి దుఃఖం పట్టి మనం చేయట్లేదు. భావం ఉంది ఏంటి ఈ స్వామి దిగి ఎక్కడ పెట్టేస్తున్నారు, ఇంకా చేయట్లేదు. భావం భావే భావే హృదయ భవనే భావే జడ్జను ఏది ఏది చేయాల్సింది అది జడ్జగా జగతి శ్రేష్టం తతోనే తమోజన సదత్ ప్రమాణం పడుతుంది. అలాగే లోకానికి అలాగే నేర్పించాలి అని శాస్త్రం కూడా చెప్తుంది. ఈ విధంగా గోపికలు ఆనాడు ఏ రకంగా రథయాత్ర చేశారు, ఏ రకంగా కృష్ణుడిని ద్వారకా నుంచి బృందావనికి లాక్కుని చేశారు. ఇంకా నీకు విడిచిపెట్టవు కళ అని చెప్పి నీకు కట్టేసి చేస్తామని అని చెప్పి అభిలాషం ఊరి గోపికలు ఈ రథయాత్ర ఉత్సవంలో అభినయం చేసి ఉన్నారు. బట్టి ఆ లాభము మన రేపు రథయాత్ర ఉత్సవం మనకి కూడా వస్తుంది. ముందు తాళాలు, మేళాలు, పద్యాలు అందరూ కూడా ఎవరికి ఏ కళ, ఏ సమాజం, ఏ బాధ్యం అందరూ కూడా రండి. అందరూ వచ్చి భగవంతుడు రంగరాయని కూడా సేవ చేసి మీ కళ ప్రదర్శన చేసి అందరూ రథయాత్రలో పాల్గొని ప్రసాదం స్వీకరించి వెళ్ళాలి అని. ఇంకా ఎంతసేపు టైం పడుతుంది? టైం అయితే ఎంత అయింది? టైం 1:35. ఎవరు వచ్చి చెక్కిస్తారు? స్వర్గం నుంచి వస్తారు. అతని పేరు ఏంటి? ముసలాయన. అతనే చాలా ముసలు. ఇప్పటికే అది చెక్కించిన వాళ్ళకి అదే అంటారు.
స్వామి 12 సంవత్సరానికి 18 సంవత్సరానికి ఒకసారి కొత్త కాళ్ళతో చెక్కించి కొత్త విగ్రహం కూడా అవుతుంది. ఎలా అవుతున్నారు అట్లాగా స్వామి పూజించబడతారు. దీనికి 12 సంవత్సరంతో దాటాలి. 8 సంవత్సరములు ఎప్పుడు పడలేదు. 12 సంవత్సరము దాటి నవ కొళేవరం అనేది దానికి పేరు. కొళేవరం అంటే శరీరము కొత్తగా నిర్మించబడుతున్న బట్టి నవ కొళేవర శరీరం అనేది చెప్తున్నారు. దారిద్రం అలాగే భోగాలు అది చెప్పుతూ వచ్చిన ముసలోడు లోపం అంతర్ధ్యాన అయిపోయారు. అలాగా సగం చెప్పుడుతో ఉండిపోయి స్వామి ఈ రకంగా మనకి ఈరోజు దర్శన ఇచ్చి ఈరోజు పుట్టినరోజుట. ఎందుకు అని చెప్పానంటే చెప్పుతూ ఈ సగము చెక్కి ఇంద్రున్న మహారాణి గారి భార్య గుండిచ మహారాణి తలుపు తీసేశారు. ఈ కొడుకు పూర్తిగా చెక్కిన వారికి చెప్పారు. ఈ లోపల కంగర పడిపోయి తలుపు తీసిన బట్టి సగము చెక్కు అయి స్వామి దర్శనం ఇచ్చారు. ఈ రోజు ప్రకటన విగ్రహం ఈ రోజు దర్శనం అయింది, ప్రకటమైంది బట్టి ఈరోజు జగన్నాథ స్వామి గారు పుట్టినరోజు. జన్మోత్సవం అని అంటారు. అయితే లోపల చెక్కించిన ముసలుడు ఎక్కడికి వెళ్ళారో ఏమో అంతర్ధ్యాన అయిపోయారు. ఎక్కడ కనిపించారు. ఆ విధంగా స్వామి పూజించబడ్డారు. బ్రహ్మదేవుడి చేత ప్రతిష్ఠింపబడ్డారు. ఈ మందిరము దేవాలయం కట్టించిన విగ్రహ ప్రతిష్ట చేయించిన వారు ఇంద్రదుమ్న మహారాజు గారు. దానికి కారణం బట్టి ఇంద్రదుమ్న మహారాజు గారు జగన్నాథ స్వామి అని చెప్పి కర్రతో ఉండి జగన్నాథం అంటారు. ఇప్పటికే కర్రతో స్థాపించారు. బ్రహ్మదేవుడు సుమచారు. ఇంద్రదుమ్న మహారాజు గారు మనవి విని ప్రతిష్టలు చేశారు. చూడండి ఎలాగా ఉంది. ఈరోజు ఈ స్వామికి జగన్నాథ స్వామి అని పిలిపించాలా, లేకపోతే ఏంటి అని చెప్పాలి. ఇంద్రదుమ్న మహారాజు గారు ప్రతిష్ట చేసిన బ్రహ్మదేవుడి చేత చేసిన శివానికి ఈ స్వామి జగన్నాథ స్వామి లేక నృసింహ స్వామిని రూపంతో దర్శనమిచ్చారు. నృసింహ స్వామి రూపంతో దర్శనమిచ్చారు. ఇప్పటికే నృసింహ మంత్రములో స్వామికి పూజ అర్చన ఇప్పటికే అందులో అర్చన బ్రహ్మ కూడా అర్చనతో అంటే అర్చనిపోయారు. ఈ స్వామి ఏంటి ఇట్లాగా రూపమే నరసింహ స్వామి ఈ రూపం ఎప్పుడు చూడలేదు. ఇది కలికాలము. అందరూ నీతి నియమాలు మానేసి అందరూ కూడా అపవిత్రత ఉంటారు. మీరు కొద్దిగా అపవిత్రత చూస్తే మీరు సహించలేరు. స్వామి క్షమించండి అని చెప్పేసి ప్రార్థించిన స్వామికి స్వామి జగన్నాథ స్వామి రూపంతో దర్శనం ఇచ్చారు. ఈ మొట్టమొదట ఈ జగన్నాథ స్వామికి నృసింహ స్వామి వచ్చారు కదా. నృసింహ స్వామి మొట్టమొదటి ఆవిర్భావించారు కదా. ఇప్పుడు వెళ్ళండి మీరు ఈ గుండిచ మందిర పక్కన నృసింహ స్వామి దేవాలయం ఉంది. పక్కకి చేసి ఈ స్వామికి తీసుకుని వెళ్ళి చాలా కోపతాపం ఎక్కువ ఏదో తేడా ఉంటే ఊరు అని చెప్పి నృసింహ స్వామిని తీసుకుని వెళ్ళి ఆ దేవాలయంలో స్వామిని తిప్పేసి ప్రతిష్ట చేశారు. ముఖము వెనకల ఓడి ముందుకి పెట్టేశారు. ఎంచక ఈ స్వామికి ఈ గుండిచ ఈ మందిరం నుంచి గర్భ మందిరం నుంచి అక్కడికి తీసుకుని వెళ్ళాల్సడానికి దానిలో ఒక ఆవు వెనకల ఆమెతో పరిగెట్టి వెళ్తుంది. స్వామి దృష్టి అప్పుడు భయపడి ఇద్దరు మట్టి
చేత విగ్రహాన్ని ఇలాగ ప్రతిష్ట చేయడం చేశారు. ఎవరు వెళ్ళినా సరే దర్శనానికి అతనే అక్కడ పూజ అయిపోతారు. ఇప్పటికీ ఆ స్వామి చాలా పరాకాష్ట. చాలా మంది అక్కడ తపస్య చేసి ఉన్నారు, ఫలము పొంది ఉన్నారు. భక్తులందరూ జగన్నాథ దర్శనం వెళ్ళినా అక్కడికి వెళ్ళి దర్శనం చేయవలసిందే. ఇప్పటికే ఆ స్వామి ఈ విధంగా స్వామి దర్శనానికి అందరూ దర్శనం ఇచ్చారు. స్వామికి పూజా పునస్కారం అంతా అయిపోయింది, ప్రతిష్టకు అయిపోయింది, అభిషేకం అయిపోయింది. స్వామికి అలంకరణ భోగం అన్ని ఏర్పాటు ఎట్లాగా ఆ స్వామికి అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని స్వామి ఈ మందిరము కట్టినాడు ఎవరు అంటే నారదులు వారు పిలుస్తున్నారు. నేను కాదు, నేను ఇద్దరు మహారాజా గారి మాట్లాడి వచ్చారు. బాగుంది. ఈ స్వామి ప్రతిష్టకు అయిపోయారు. మొట్టమొదటి స్వామి దర్శనం ఇచ్చారు. రెండోసారి తన యొక్క స్వరూపం మీద నిజ రూప దర్శనం ఇచ్చారు. కానీ ఇప్పుడు పూజా పునస్కారాన్ని అయిపోయింది, భోగం పెడతాం. అడగండి, గుడి కట్టినాడు ఏమి భోగానికి ఏర్పాటు చేస్తారు. ఎవరు చేశారు? ఇంద్రదుమ్న మహారాజు పిలిస్తే అట్లేదు భయపడతాం. బాబు ఏమో భోగం పెట్టాలి, ఇవాళ ఈ రోజు కాదు నిత్యము అలాగే చంద్ర సూర్యానికి అట్లాగా భోగం ఉండాలి అని అడిగితే బ్రహ్మదేవుడు అడిగితే అలాగే బాబు అని చెప్పారు. ఏంటి భోగం? నా స్వామి భోజనము ప్రతి భోగము నేను పెట్టగలుగుతాను, కానీ భోజనం చేసి చేతు కడిగిన దానికి ఆ చేతు ఆరిపోయిన ముందు ఇంకా భోగం పెట్టాలి. భోగం పెడతారు, స్వామి తింటారు, చేతు కడగల, అది ఆడలక ఇంకొక భోగం. ఇప్పటికే ఆదేశిస్తారు. మా ఆస్తి అంతా భగవంతుని సేవలు. స్వామి గంటకి అరగంటకి భోజనం చేయాలి, చేతు కడగాలి. ఆ చేతు ఆడలేక ఇంకా ప్రసాదం. అదే సప్పనము 56 రకాలు, 36 కూరలతో, పప్పు కూరలు, పులుసులతో. మాకు ఎంత రోజు పెట్టగలుగుతారా మీరు? స్వామి అన్ని మాకు ఉన్న అంత అత్యంత స్వామికి అంత భోగానికి అని అన్నారు. నువ్వు బాగా ఏర్పాటు చేశారు, స్వామి సంతోషం అయిపోయారు. నీ కఠిన దేవాలయం ప్రతిష్ఠించారు బ్రహ్మదేవుల చేత, భోగము బాగా ఏర్పాటు చేశారు. దీంట్లో స్వామి చాలా సంతోషమై నీకు వరము ఇస్తున్నారు, నా దగ్గరికి రండి అని అన్నారు. ఇది నేను భయపడిపోతాను. ఓ దగ్గరికి పిలుస్తున్నారు, ఏమి చేసేస్తారు అని. దేవుడు అక్కడ ఎల్లసనానికి ఆంబోతో ఆవు కనిపిస్తే బతుకి నమ్మని కాలిపోయారు. మాకు దగ్గరికి పిలుస్తున్నారు, నీ పేరు బాబు చాలా భయపడు. ఏం పొందలేదా, నీకు ఆశీర్వాదిస్తాడు రండి అని చెప్పారు. అందరూ చెప్పిన మాట బ్రహ్మాది దేవతలు అందరూ చెప్పి ఎదురున్న మహారాజు గారి జగన్నాథ స్వామి ఎదురుకుండా తీసుకుని వెళ్తే బ్రహ్మదేవుడు అన్నీ అయిపోయింది. షోడశోపచారం, పూజ, స్నానం, భోగము, నీతి, కంటులు అన్నీ అయింది. చెప్పి జగన్నాథ స్వామి నువ్వు పిలిచిన వలన వచ్చారు. కర్ర పుట్టి కర్ర మీరు అనుకోకూడదు. సాక్షాత్ శంఖచక్ర గదా పరమ చతుర్థామూర్తి జగన్నాథ్ స్వయం వైకుంఠాధిపతి శ్రీమన్నారాయణ కృష్ణుడు అని చెప్పారు. ఇప్పుడు ఏంటి, కొద్దిగా ఆకలిగా ఉంది, భోగం పెడతారంటే చప్పన భోగం 36 రకాలు పెట్టారు. చప్పనం 56 రకాలు పెట్టి ఉంటారు ప్రతి నిత్యం. అలాగా ఇస్తూ స్వామి చాలా చెప్పి బాగా గుడి కట్టారు.
చేశారు. భర్త నిన్ను ఆశీర్వాదిస్తానని అంటే నిన్ను భయపడిపోయి దగ్గరికి వెళ్ళకపోతే అందరూ ఎట్టయితే దిగి వెళ్ళారు. నీకు ఏమి వరము కావాలా చెప్పు అడిగారు. జగన్నాథ స్వామి ఆయన హ్యాపీ, నేను చాలా సంతోషపడిపోయాను. మీ పూజా సేవ భోగ ఏర్పాట్లు, కానీ ఏదో మీకు వరం ఇవ్వాలని మాకు. మీరు ఏమి వరం అడుగుతున్నారు అడుగు, వరం అడుగునా అంటే ఇద్దరు వాళ్ళ దగ్గర మాకు ఏమి అక్కర్లేదు, మాకు అక్కర్లేదు, ఏమి అక్కర్లేదు బాబు, నమస్కరించండి, తప్పు క్షమించండి, రాయ దగ్గరికి రా అని స్వామి జగన్నాథాన్ని పిలిచి ఏమి వరం చెప్పు, తప్పు కూడా ఇస్తాను అని ఇంద్రదుమ్న మహారాజు గారు చెప్పారు. దేవుడు వరం ఇస్తారంటే ఏదైనా చెప్పారు, కానీ ఇతనే అందుకోవడానికి భయం. అప్పుడు ఏం చేశారు తెలుసా? దేవుడు జగన్నాథ స్వామి ఎదురుకుండా నిలబడి బ్రహ్మాది దేవతలు మొదలుకు 33 కోట్ల దేవతలకు స్వామి మీరు మాకు దయచేసి అనుగ్రహించి మా వంశంలో ఎవరు కూడా ఉండకూడదు. జగన్నాథ స్వామికి ఇంద్రదుమ్న మహారాజు గారు వరం అడిగేది ఇదే, మా వంశంలో సంతాన సంతతి ఎవరు వారు కూడా ఉండకూడదు అని చెప్పేశారు. ఇదేంటి వరం అంటే? మాకు ఒక మందార పూలు తీగినచ్చి, ఒక అరటి పండు తీగినచ్చి, కొబ్బరికాయ తీగినచ్చి, దీవిన అడుగుతున్నాం. స్వామి ధనం దేయి, జనం దేయి, ఐశ్వర్యం దేయి, భోగం దేయి, భాగ్యం దేయి. అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, పెళ్ళి అయింది తప్ప బిడ్డలు పుట్టలేదు, ఇల్లు లేదు, ఇల్లు కొన్నది ఒక అరటిపళ్ళు మందర పూకి స్వామి దగ్గర మనం అడుగుతున్నాం. ఇంద్రదుమ్న మహారాజు గారు అన్నారు, మా వంశంలో ఎవరు సంతానం ఉండకూడదు అని చెప్పి ఇప్పటికే స్వామి ఇంద్రదుమ్న మహారాజు వరం అడిగారు. స్వామి ఇప్పుడే ఎవరు సంతానం, ఒక సంతానం లేదు. ఇప్పుడు ఉన్న రాజా ఎవరు ఉన్నారు? మగ సంతానం ఇంద్రుడు అంటే మగ సంతానం ఇప్పటికే ఇతర వంశం నుంచి గోత్రం తీకి వచ్చి దీంట్లో దత్తం చేయాలి. అతనే రాజా అవుతాడు. మనము అంటే మగ పిల్లల్లో ఉండాలి. దీని తర్వాత ఏంటి? దేవానికి ధర్మకర్త ఉంటారు. మనం అంటే ఇంద్రదుమ్న మహారాజు అందరూ అలాగా కోరుకుంటున్నారు. కోరుతాం మీద ఎందుకు నా మా వంశంలో ఎవరు ఉంటే ఇదిగో మా తాతగారు అది కట్టారు, ఆ తాతగారు తలుపులు ఇచ్చారు, తాతగారు కిరీటాలు ఇచ్చారు, తాతగారు పండేసు అందరూ పువ్వు ఇచ్చి ఉందా కోరిక కోరినాట్లాడు. భగవంతుడికి పత్రం, పుష్పం, ఫలం ఎవరు ఏది ఇచ్చినా సరే దీనికి ఆత్మ సమర్పణం. ఇంద్రదుమ్న మహారాజు గారు మా వంశంలో ఎవరు కొడుకు అని కొడుకు ఆత్మ సమర్పణం చేసేసారు. ఆత్మ సమర్పణ చేసి ఇంకా ఏం చేశారు? సాష్టాంగ జగన్నాథ స్వామి ఎదురుకుండా పడుకుంటున్నాడు. వద్దే తథాస్తు అని స్వామి. అర్థమైనా? నువ్వు అలాగా కాదు, నువ్వు మాకు ఆత్మ సమర్పణ చేసేప్పటి ఈ రోజు నుంచి నువ్వు చీపులు పట్టుకుని చూడాలరా. నువ్వు రాజ కాదురా, నువ్వు రాజా అయినా సరే ఏం చేయాలి? వీధులు తిరుగుతున్నారు, తుడుతున్నారు. చూసారా? ఎవరు తుడుతున్నారు? అది ఏ పోస్టు? చెత్తడు తుడుతున్నారు. ఆ పోస్టు ఇచ్చారు. ఇతని రాజా అని అనుకున్న దానికి వీధి తుడిసిన పోస్టు ఇచ్చారు. కోరారు రాజా. భగవంతుడు రాజగారు కోరిన బట్టి భగవంతుడు అది ఇచ్చి ఇప్పుడుకే స్వామి రథయాత్ర సంవత్సరానికి ఒకసారి అయితే
రథము కొత్తగా తీయాలి. ఏ సంవత్సరం రథమా గొప్పది అంటే కూడా అదే. ఎన్ని కారణాలు ఏంటి ఈ సంవత్సరం రథం వచ్చిన పనికిరాదు, అన్ని కొత్తగా తీయాలి. ఇప్పుడు ఆ రథం వస్తే కొత్తగా రథం కట్టి స్వామి రథంపైకి జాతరకి వెళ్ళడానికి ఎప్పుడు వెళ్ళిన ముందు రాజుగారు వెళ్తారు. ముందు సీపులంతా తుడుస్తారు. తుడిసిన తర్వాత అప్పుడు అనగన్నాడు పనులేక రాజా పోషాకము కాదు. ఒక చర్చలు ఎలాగ వీధి తుడిసినావు, ఎలాగ వేషంలో ఉంటారు అదే వేషంలో వెళ్ళి రాజా వెళ్తే పెద్ద గురువు పెద్ద అన్నిట్లో వెళ్ళాలి. ఆ హంగామా దూరం నుంచి నడిచి వెళ్ళి స్వామి రథపైకి మహారాజు గారు ఎక్కి ముందు చూపిస్తారు. రాజమురైతులు ఉంటారు, సుగంధము తలమాన్ని చల్లుతారు, రాజు గారు చూస్తారు. తర్వాత వెళ్ళి జగన్నాథ స్వామి రథపైకి వెళ్తారు. చూసారా భక్తి నాట్యంలో ఉన్న మహిమ. దాత తాలూకా కోరిక. మన తాత మా తాతగారు 10,000 కట్టారండి. ఏం చేస్తున్నారు? అది ఆ వడ్డీ మీరు తింటున్నారా? దాని దేవుడి సేవలో అది అంచేత ఈరోజు ఆత్మసమర్పణ ముందుకి వస్తుంది. రథయాత్ర 15 రోజుల తర్వాత ఇది మన రాధాకృష్ణ నేతృత్వం శ్రీమద్ చైతన్య మహాప్రభు ఇంద్రదుమ్న మహారాజు దగ్గర ఎట్లాగా చీపుల్లో చూడాలి అని అప్పుడు పదం జరిగింది. చైతన్య మహాప్రభు అదే అన్నారు. చేతోదర్పణ వాదనము శ్లోకంలో రథయాత్ర ముందు రోజు గుండిచా మార్జనం అని అన్ని పెట్టారు. అంటే స్వామి దేవుడికి ఆ మందిరం నుంచి మందిరికి వస్తాడు అని చెప్తారు. చైతన్య మహాప్రభు వేలాది మంది భక్తులకి శిష్యులకి తీసుకెళ్ళి గుండిచా మందిరం మార్జనం వచ్చారు. ఎందుకు అది మార్జనం? మన లోపల రకరకాల కోరికలు ఉంటుంది. మాత్సర్యమని ఇటువంటికి అన్ని విడిచిపెట్టి స్వామికి సరెండర్ అవ్వాలి. అప్పుడు వచ్చి మన హృదయ శాస్త్రంలో భగవంతుడు కూర్చుంటారని చెప్పి గుండిచా మార్గనము చైతన్య మహాప్రభు భక్తుల చేత ఈ రకంగా చేసి మట్టి కుండ తర్వాత చీపులు కొబ్బరి చీపులు పడుతుంది. భక్తులు అందరినీ ముందు రోజు ఈ గుండిచా మార్గనము చేస్తారు అనేక శిక్ష. ఇప్పుడు మీ అందరికీ కూడా ప్రతాపరుద్ర మహారాజు దగ్గర శిక్షా దీక్షలో మీ అందరూ కూడా ఉండాలి అని మనం బాధపడతాం. మన ఇల్లు పడతాం, మన గోప బాగుపడుతుంది, మన ఊరు మన దేశం అంతటా కూడా బాగుపడుతుంది. అంతట రేపు రథయాత్ర ముందు రోజు నాడు ఈ దేవాలయం మార్గం ముందు పెట్టాము. భక్తులు అందరూ ఒక చీపులు, ఒక గుడ్డ, లేకపోతే ఒక మార్కెట్, లేకపోతే ఒక చెంపు తీసి నీరు తీసి వచ్చి ముందు శుభ్రంగా కుడిసేయాలి. కుడిసేయాలంటే మీకు పదార్థ చెప్తున్నాను. మీ హృదయంలో ఉన్న కామన వాసనని చంపేయాలి, తొలగించలేదు. కామన వాసన ఎప్పుడు వారికి మీలో ఉంటుందో అప్పుడు వారికి మీకు ఫలితం లభించదు. అంతటా మీరు కోరిక విడిచిపెట్టి నిష్కామ హృదయంతో భగవంతుణ్ణి సేవించిన వలన, ప్రార్థించిన వలన, భగవంతనామ సంకీర్తనం చేసిన స్వామి అన్ని రకాల కోరికని మా అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు, మనసు ఉండిపోయి మా అమ్మాయికి ఇలాగా కలవరి సంతానం కలగలేదు. అయితే చైతన్య మహాప్రభు చెప్పారు, మీరు ఎవరు హృదయం నిర్మల అవ్వలేదు, వారు నామ సంకీర్తనం చేయండి అన్నారు. నామ సంకీర్తన ద్వారా మీ హృదయాన్ని నిర్మలం చేయండి, కడిగించండి అనే చైతన్య మహాప్రభు శిక్ష దీక్ష ఇదే. కాబట్టి అదే సంప్రదాయంలో
విశాఖ నగరంలో జిల్లా పరిషత్ వద్ద ఉన్న చైతన్య మహాప్రభు అనుసరించిన భక్తులు అందరూ సాధులు సన్యాసి బ్రహ్మచారి అందరూ కూడా అదే విధంగా శిక్ష దీక్ష ఏ కార్యక్రమం మనం విడిచిపెడుతున్నాం, ఏ కార్యక్రమం విడిచిపెట్టలేదు. ప్రతి కార్యక్రమం తలపెట్టి ఇది భగవత్ కఠినవాన్ని చేసి ఎంతమంది భక్తులు ఇచ్చినా సరే ప్రసాదిస్తున్నాం. మీరు అందరూ కనిపెట్టండి, ఈ స్వామి ఎక్కడి నుంచి తీసుకుని అవుతున్నారు. నాకు చందలు అడగట్లేదే, పళ్ళ ఉత్సవం ఉంది, మీరు ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని. ప్రతి ఉత్సవమే 200, 500, 300 నెల రోజులు గుండించమార్గం. అది ఇది ధనుర్మాసం. ఎవరు ఏది ఇస్తే మంచిది. దాతలు ఉన్నారు, ఉన్నవాడు భగవంత సేవను తన కష్టాన్నంత ధనము ఉపయోగిస్తే అతనికి మంచిది. మీకు ఇవ్వడానికి ఇష్టం ఉంటుంది. అర్థమైందా? మీకు రోగాలు ఉంటాయి, మందులు మింగడానికి వ్యాపారం మింగడానికి ఇష్టం ఉంటుంది. కానీ వ్యాపారాలకు నూరి తాగితే అన్ని రోగాలు, 100 రోగాలు అంతా పోతుంది. అంచేత మీరు ఒక పైసా భగవంత సేవకి సహాయం చేసినా సరే, లేదు ఈ స్వామి రథయాత్రలో 2000, 3000 ఎంతమంది జనం వచ్చినా సరే అందరికీ ప్రసాదం ఏర్పడు. అందరికీ ఇవాళ ఎంతమంది 10 మంది అని నేను అనుకున్నాం. కానీ స్వామి చాలా భక్తుడికి చూడడానికి ఇష్టం, భక్తుల్ని రప్పిస్తున్నారు. మనమందరూ జగన్నాథ స్వామికి తింటామా? భక్తులు వచ్చారని మీరు ఎందుకు వచ్చారు మన పిల్లలని తింటాం. ఇది భగవంతుడు ఇష్టమైంది, భగవంతుడు తాలూకా దయ. భగవంతుడు భక్తుడు రావాలి, దేవుడు ప్రసాదం స్వీకరించాలి అని ఉండాలి. స్వామి అనుగ్రహించి ఏమీ రూపాలు లేకుండా భగవంతుడు మనకి నిర్మిస్తే ఈ ఆలయం దినదినానికి అభివృద్ధి చెందుతూ వేలాది నుంచి లక్షాది మంది భక్తులుగా మారి మనం విశాఖ నగరంలో ఆలయం అభివృద్ధి చెందుతూ భగవంతుడు కీర్తించడానికి అందరూ వచ్చి ప్రసాదం సేవించి తరించాలని పని ప్రార్థించు. ఈ జగన్నాథ స్వామి ఈరోజు జన్మదినోత్సవం రేపు వస్తుంది. 14 రోజుల తర్వాత గుండిచా మార్గం అంటే మిగతా రోజులు కుడిసిన వాళ్ళు ఉన్నారు, జీతం తీసుకున్న వాళ్ళు ఉన్నారు, పని వాళ్ళు ఉన్నారు. కానీ సరిగ్గా వాళ్ళంతా జీతం తీసుకుంటారు. ఆ సేవ కాదు. మీరు అందరికీ ఎవరికి అటువంటి అభిప్రాయం లేకపోతే అందరూ బట్టి మనమే చీపులు వేస్తాం. అందరూ ఆ రోజు సంవత్సరానికి ఒక రోజు 5 అంతస్తుల నుంచి కింద మరి అందరూ చీపులు పట్టుకుని కూడాలి, తడి కూడా అంత పురుసారు. మందిరము బొమ్మలు అందరూ అక్కడ ఊడిపడి ఉంది. అంతా కూడా చేసి మందిరానికి శుభ్రం చేసేస్తాం అనుకోండి. కృష్ణుడు అంటారు, జగన్నాథ స్వామి అంటారు, ఆయన హ్యాపీ, నేను చాలా ఆనందించమని అంటారు. గాడ్ హ్యాపీ, మీరందరూ ఆనందము, భగవంతుడు కూడా అందరూ ఆనందము. మీ అందరికీ నిత్య ఆనందం ఇచ్చి ఆనందము ప్రతిపదం పూర్ణామృతాస్వాదము. మీరు ప్రసాదం సేవించి ఆస్వాదించి మీరు కూడా ఆనందం అని చెప్తూ సమయం అధికమవుతుంది కదా. ప్రసాద నివేదనము, ఆరతి, అలంకరణ, దానం లోపల స్వామి వారికి ఇంకా 15 రోజులు
15 రోజుల వరకు కనీసం చూడడానికి ఎవరికి అవకాశం లేదు స్వామికి వాగా. కానీ మనం పూజ చేస్తాం. జ్వరం అయింది అని హాస్పిటల్లో పేషెంట్కి వదిలేసి వచ్చేస్తామండి. అలాగే ప్రతి పాచనం అన్నం సాయించదు స్వామికి. అన్నపాత్ర కూరలు భోగం ఉండదు. అది వనమూలిక పాచనం. ఏది అన్ని రకాలు చేరమూలిక వనమూలిక రేపు నుంచి స్వామికి అదే నివేదనం. ఏదో పేడాలు పెసంటికి ఎలాగా ఇతరులా అలాగే నెమ్మదిగా స్వల్పాహారంతో స్వామికి 15 రోజులు సేవ చేయకు. కృష్ణ శక్తి స్వరూపాయ నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేసాయ శ్రీమతే భక్తి సిద్ధాంత సరస్వతి शिवाय कृष्ण समस्त विज्ञान साई हे कृष्ण जगत्पते गोपेश गोपिका सप्तकांतन गोदांगी राधे वृंदावनेश्वरी वृषभानुते देवी प्रणमाम्य हरिप्रिये। नमो महाप्रबंधाय कृष्ण प्रेमप्रदाय कृष्णाय कृष्ण चैतन्य नाम्ने संकीर्तने कवितरो कमलाय तत्तो विश्वं सर्वं विजयो युगधर्मपाल वन्दे जगद्गुरुं करुणावतारं जगदानन्दवृन्दाय नन्दाय निराचलनिवासाय जगन्नाथाय ते भूये सर्वे सदा जगन्नाथ स्वामी नयन सगामी भवतु मे प्रभुहरतं पापानां विललितपरात्यालोपते हरति पापं मोक्षं जगोदीनाथनि जगन्नाथ स्वामी नयन सगामी नमस्ते नरसिंहाय प्रह्लादाय हिरण्यकश्यपो वक्षस्थलाय इतो नरसिंहकल्पो यतोजामि ततो भवेत् सिंहहृदये महाति श्रीरूपसनातन भगवन्नाथ श्रीजीवगोपाल भगवन्नाथ ऐसा प्रदाय परिचरण जानो जगन्नाथ श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। अस्मदीय गुरुपाद प्रवेश्वर परमहंस गुरु स्वामी श्री स्वामी भक्ति वैभव स्वामी गुरु महाराज नमस्कार वारी
తదుపరిలో పరమ కాలంలో పరమోదే జగత్తు భక్తి సిద్ధాంత భక్తి నమస్కారం తెలియపరుచుకోవాలి దాన్ని మాట్లాడుకుంటున్నాం. పూజ్య వైష్ణవులకు భగవత భక్తులకు సోదరీలకు మాతృమండలి అందరికీ మా మనస్మండలి తెలియపరుస్తూ ఈరోజు చాలా సుదినమే. ప్రపంచంలో 364 రోజుల్లో సంవత్సరానికి 364 రోజులు అంటారు. ఈరోజే సుదినం. 33 కోటి దేవతలు శ్రీ జగన్నాథ స్వామి వారి సేవలు అందరూ కూడా హాజరై స్వామి వారి ఈ అభిషేక కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఎవరు రాలేక లేదు. సమగ్ర భారతవర్షంలో ఉన్న సమగ్ర నదులు, తీర్థము, తీర్థస్థానం, దేవతలు, ఋషులు, మునులు, భక్తులు ఆధార వృద్ధ అందరూ కూడా ఈరోజు స్వామి వారి సేవల హాజరై ఉన్నారు. స్వామి అందరికీ దర్శనం ఇవ్వడానికి గురించి రత్న సింహాసనం నుంచి బయటికి వచ్చి ఉన్నారు. రత్న వేదిక పైన కూర్చుంటూ స్నాన మండపం పైన స్వామి విరాజమానమై భక్తులందరికీ దర్శనం ఇచ్చారు. పాపిలు తాపిలు అందరూ కూడా స్వామి దర్శనంతో అందరూ తరించడమే జరిగింది. తరుణోపాయం మనకి తరుణోపాయం ఏ విధంగా అంటే మరణోపాయం అందరికీ తెలుసు. ఎవరు జన్మయి చదువుతున్నారు, ఎవరు విషం మింగి చదువుతున్నారు, ఎవరు ఎలాగా ఎక్కడ నూతులు పడి చదువుతున్నారు, ఏ రకంగా క్యారెట్కి ముట్టుకుని చదువుతున్నారు, ఎవరు పేర్లలో ఊరించి కూడా చదువుతున్నారు. చదవడానికి అనేక విధానం. తరుణము ఉద్ధరించడానికి, ఆపద నుంచి బయటపడడానికి ఏమి ఉదాహరణ కలిగిందా? ఒకటే దాని భగవత్ దర్శనమే. పాపి తాపి, పాపి అంటే పుణ్యకర్మము నిందిత కర్మము చేసిన వారు. తాపి అంటే తపంతి తాపై ప్రపంతి ప్రతిపద రకంతు తీర్థాన్ని. ఎవరు అధిక సమయం తీర్థయాత్రలు చేస్తున్నారు, ఎవరు ఎండ వాన అగ్నిలో కూడా కాపము సహించి తపస్య చేస్తున్నారు. ఎవరు భగవంతుని తాలూకా గుణగణాలు కీర్తించి భక్త భాగవంత భగవంతుని ప్రార్థించినారు. తపంతు తాపై ప్రపంచ పర్వత తిరిగి తిరిగి సమగ్ర
ఈ స్నానోత్సవము సమగ్ర భారతవర్షంలో ఉన్న తీర్థస్థానంలో ఉన్న పవిత్ర జలము అనేక వనమూలిక సుగంధ పదార్థం ఇంకా ఫలము ఫలరసము గోమృతము గోదుగ్ధము గోక్షీరము అన్ని గౌలికి సంబంధించిన పవిత్ర పదార్థాలు. ఎక్కువ గోవులు అంటే ఇష్టం బట్టి భగవంతుడు గోమయం గోక్షీరం గోమృతము ఇంకా గోదధి ఈ అన్నిటికీ 5 పదార్థానికి పంచామృతం అని అంటారు. ఈ 5 అమృతమే, మిగతా అంతా విషము ఉండవచ్చు. ఇవన్నీ అమృతం. ఈ పంచామృతముతో సమగ్ర పవిత్ర తక్కువ ఫలముతో సమగ్ర నదిలో ఉన్న పవిత్ర జలముతో ఇంకా మన మనసులో ఉన్న కామన వాసన అంతా కూడా భగవంతుణ్ణి సమర్పించి భగవంతుణ్ణి స్నానం చేయించడమే మన భక్తితో భగవంతుడు స్నాపితం అవుతారు. భక్తి ద్వారా నేత్రంతో భగవంతుడిని దర్శించి గాత్రము అంతటా కూడా అభిషేకం చేయడం. నేత్రం అంటే జగన్నాథ స్వామికి ఉన్న పెద్ద నేత్రం లేక ఎవరికి లేదు. గాత్రం అంటే భగవంతుడు జగన్నాథ స్వామికి ఉన్న అట్లాగా పప్పు అంటే శరీరం. అటువంటి శరీరం ఇంకా ఏ దేవుడికి ఉండదు. అటువంటి నేత్రం మన అటువంటికి పాప నేత్రము ఎవరికి లేదు. జీవుడు మాత్రమే పాపం. తెలిసిగా తెలియలేక అనేక పాపాలు చేసి ఉంటారు. ఆ నేత్రముతో పుణ్య దృశ్యము పాప దృశ్యము కూడా చూసి ఉంటారు. గాత్రము అంటే ఈ శరీరములో అనేక అవక్షభక్షణం చేసి అంటే మధ్య మాంసాన్ని తిని గాత్రం అంటే అపవిత్రం చేసి ఉంటారు. జగన్య గుణవృత్తిస్తా జగన్యమైన గుణము కర్మము చేసి ఇతనే సంపూర్ణంగా అపవిత్రమై ఉంటారు. అటువంటి అపవిత్ర శరీరాన్ని పవిత్ర చేయాలంటే కంటిలో చేసిన పాపాన్ని పవిత్ర చేయాలంటే మన ఒంటిలో ఉన్న పాపాన్ని మూటని తొలగించాలంటే ఒకటే ఒక అవకాశం. ఈ రోజు కడిగించాలి పాపం అంతా. ఇంకా ముందుకి వస్తారు. పాపము కడిగించిన భక్తులు ఇప్పుడు స్వామి చూశారా? సంవత్సరానికి స్నానం చేశాను లేదా ఈరోజు స్నానం చేసి గాత్రం నేత్రం అంత పవిత్రం, వస్త్రం అంతా కూడా పవిత్రమై అని పూర్తిగా మనం కంటి పవిత్రం అవుదు. స్నానంతో అయిపోవచ్చు. కంటిలో పూర్వం చేసిన పాపాలంతా ఒకసారి కంటికి వచ్చి కనిపిస్తుంది. అయినా సరే భగవంతుడు అన్నారు, మీకు మీ శరీరంలో ఎక్కడ ఏ సందులో ఏ కోణంలో పాపాలు ఉంది పూర్తిగా నాకు దర్శనం చేయండి అని అంటారు.
ఎప్పుడు నా స్వామిగా రథం పైన కూర్చొని మన వీధికి మన ఇంటి దగ్గరికి వస్తాడు. పూర్తిగా దర్శనం ఇస్తాడు. దర్శనే పవిత్రత రహిత మార్గం. భగవంతుడి దగ్గర మంచి గుణం ఏంటి అంటే భగవంతుడు అయి కూడా సర్వ ఐశ్వర్య సంపన్నుడు అయి కూడా భక్తుడికి సంవత్సరానికి ఒక్కరోజే దర్శనం ఇవ్వడానికి బయటికి వస్తారు. పాపాలమాలు మీరు ఇప్పుడు వెళ్తే ఇందిరాగాంధీ అమ్మగారు జగన్నాథ మందిరానికి దర్శనానికి వెళ్తే లోపలికి విడిచిపెట్టలేదు. ఎటువంటి పాలకులు ఉన్నా సరే భగవంతుడికి మించిపోయిన పాలకులు లేరు. కానీ పాపతాదులు ఎటువంటికి పాపకి కూడా భగవంతుడు దర్శనం ఇస్తాడు. కానీ అనార్జం ఆర్జం లేక ఆర్జత పాటించలేక కులధర్మాన్ని పాటించలేక అపవిత్రమైన కర్మము చేస్తే అటువంటి వారికి భగవంతుడు దర్శనయుడు. విదేశంలో ఎంతమంది అందరూ వస్తున్నారు, గుండు గురిస్తున్నారు, ఏదో డబ్బులు ఇస్తున్నారు, ఏదో తీర్థ ప్రదక్షిణ చేస్తున్నారు, ఇంకా ప్రసాదం సేవిస్తున్నారు. వారికి లోపలికి రావడానికి అవకాశం లేదు అని నిషేధిస్తున్నారు. ఎక్కడ ఇండియాలో ఎన్ని దేవాలయాలు ఉందో ఒకటే జగన్నాథ స్వామి దేవాలయం. అక్కడ అపవిత్ర వ్యక్తి ఎవరు మాకు దర్శనం చేయడానికి వీల్లేదు అని పండాలలో లేకపోతే భగవంతులలో లేకపోతే గవర్నమెంట్లో మాకు తెలియదు అని. కానీ ఇక్కడ గవర్నమెంట్ ఇట్లాగా రూలు పెట్టారు, పండాల్లో రూలు పెట్టారు అనుకోండి. కానీ భగవంతుడు అది ఒప్పుకోవట్లేదు. అదే మీ అందరూ మీకు దర్శనం లేదని లోపలికి రాకూడదు అని మీకు నిషేధించేటప్పుడు నేను మీ అందరి గురించి బయటకు వచ్చేస్తాను అన్నారు. భగవంతుడు అహం భక్తపరాధి, నీకు భక్తుడు తాలూకా పరాధి. భక్తుడు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను. ఎవరైనా సరే, అభక్తుడైనా సరే, అపవిత్రుడైనా సరే, మహాపాపి జగన్య పాపి అయినా సరే, భగవంతుడికి జయ జగన్నాథ్ అని తెలిసినానికి నీలమందరం నుంచి పూరి జగన్నాథ స్వామి దేవాలయం నుంచి బయటికి వచ్చి భూమిలో నడిచి వస్తే కనిపించదు అని పైన రథం పైన కూర్చొని బయలుదేరి వస్తున్నారు. 3 రథాలు జగన్నాథ స్వామి. జగన్నాథ స్వామి కూర్చున్న రథము నంది కోసం, జగన్నాథ స్వామి కూర్చున్న రథము తాళధ్వజ, సుభద్రామ్మ కూర్చున్న రథము దర్పదళం. 3 రథుల పైన స్వామి కూర్చుంటూ పతితులు అని మీరు ఇప్పుడు పూరి వెళ్ళారా లేదో, పూరి దేవాలయంలో లోపలికి బయటలోకి పంపడానికి వీలు లేదు, వెళ్ళడానికి వీలు లేదు. అది గేట్ దగ్గర జగన్నాథ స్వామిని పెట్టారు. ఆ జగన్నాథ స్వామి పేరు పతిత పావనం అని చెప్పారు. అంటే పతిత అంటే అపరాధి, పాపం చేసిన వాళ్ళు పతితులు అంటారు. అటువంటి స్వామి గేటు దగ్గర కూర్చుని ఉంటారు, లోపలికి పంపలేకపోతే ఆ పతిత పావనాన్ని దర్శనం ఇస్తారు. అంచట పతిత పావనం అని స్వామి గారి ఒకటి ఉంది. ఇప్పుడు పతితం ఏంటి అంటే
పతితం అంటే నష్టం అయిపోయినవా, త్యజించినవా, విడిచిపెట్టినవా, అటువంటి వాళ్ళు అనాథలు అని అంటారు. పతితం అంటే అందరూ త్యజించి మన జాతి నుంచి, మన కుటుంబం నుంచి ఎలాగ బయటికి వెళ్ళిపోవు, నీళ్ళు ఆచార వ్యవహారం లేదు, మా కులం తాలూకా వ్యవహారం విధించరు, అంతట బయటికి వెళ్ళిపోండి అని ఇలా విడిచిపెట్టేస్తున్నారు. అలాగే ప్రతి తీర్థం భారతవర్షంలో అన్ని తీర్థం తిరిగి తిరిగి వచ్చి ఎక్కడ దర్శనం దొరకలేక చివరికి పూరి జగన్నాథ స్వామి దేవాలయం దగ్గరికి వెళ్తే స్వామి పతితో పాటు నేను ఉన్నాను, నీకు దర్శనం, నీకు మోక్షం ఇస్తానని హామీ ఇస్తున్నారు. అటువంటి దయామయుడు, కరుణామయుడు, ప్రపంచంలో ఉన్న అన్ని దేవుడి నుంచి గొప్ప దేవుడు జగన్నాథ స్వామి. అయితే మీరు ఎక్కడెక్కడ వెళ్తే ఏదో అష్టధాతుతో ప్రతిమ విగ్రహం ఎలా ఉంటుంది, ప్రస్తరముతో రాయితో విగ్రహం ఎలా ఉంటుంది, వస్తులో బంగారం మాట్లాడడానికి అష్టధాతులో విగ్రహం నిర్మించబడి ఉంటుంది. కానీ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు విన్నాం, స్వామికి అభిషేకం చేశాం, అలా నిత్యం అభిషేకం చేస్తే స్వామి ఉండదు. ఎంచేత ఈ స్వామి ఎటువంటి ధాతు ద్వారా, ఎటువంటి వజ్రం ద్వారా, ఎటువంటి వస్తువు ద్వారా, రాగి, ఇత్తడి, బంగారం ఎటువంటి ద్వారా నిర్మించబడలేక స్వామి కర్ణలో కాష్టముతో తేలై ఉన్నారు, నిర్మించబడి ఉన్నారు. అటువంటి స్వామికి మన ఎంత సేపటికి అభిషేకమే. ఎంతట భగవంతుడు ఇంకొక పేరు ఉంది, జగన్నాథ స్వామి పేరు దారు భూతమురారి. దారు అంటే కష్టం, భూతం అంటే వినిపించలేని అట్లాగే, చూసి ఎంతెంత కట్టి ఉన్నా సరే కనిపించలేని అట్లాగే. ఎలాగ దైవము, ఎలాగ మాట్లాడు, ఎక్కడి నుంచి వచ్చారు, నీవు ఎవరంటే ఇలా చెప్పుడు, స్వామి అలాగే చూసి ఉంటారు. కానీ అన్ని కనిపెట్టేస్తారు, అన్ని అట్లాగా దారు భూతం రాలి దేవుళ్ళగా కనిపించుంటారు. భక్తులు ఏది ఇస్తే అది తినేస్తారు. మిగతా దేవాలయం భారతవర్షంలో ఎక్కడెక్కడ ఉంటే పరిమితమైన భోగాలు, ఏదో పులిహార, చక్కెర పనులు, కట్టి పనులు, ఇటువంటివి సడరసం లాభం, పొలము, ఇటువంటి అన్నం, పప్పు, కూర ఇట్లాగా. కానీ జగన్నాథ స్వామి ఏమి తెలియదు. కానీ 56 రకాల కూరలు, వ్యంజనము 36 రకాలు, 56 రకాలు పిండి ఉంటారు రోజుగా జగన్నాథ స్వామికి. చప్పనం 56 రకాలు పిండి ఉంటారు. 36 రకాల కూరలతో స్వామికి ప్రతిరోజు నివేదన. ఇండియాలో ఏ దేవుడికి ఉండదు. ఎక్కడికి వెళ్ళాలి, తిరుపతి వెళ్తే కట్టి పండ్లు, చక్కెర పండ్లు, లాడు, ఏదో కళ్యాణం చేస్తే వరాన్ని అంతే వరకే. కానీ ఇక్కడ 56 రకాలు పిండి వంటలతో పాటు 36 రకాల కూరలు ప్రతి రోజు 364 రోజులు స్వామి గారు భోగం.
ఈ భోగము ఎవరు? నా మందిరము ప్రతిష్టకు చేసిన వారే. ఎవరు చేశారు? ఇంద్రదుమ్న మహారాజు గారు. ఎవరు ప్రతిష్ఠించారు విగ్రహాన్ని? బ్రహ్మదేవుడు. ఓ నారదుడితో పాటు అందరూ బ్రహ్మలోకం నుంచి బ్రహ్మదేవుడిని పిలిపించి ఈ మధ్యలోకంలో ఉన్న పూరి శ్రీక్షేత్రంలో అక్కడ నీలాచలం అనేది పచ్చగా ఉంటుంది. నీలం అంటే పచ్చగా ఉంటుంది. ఆ కొండ పైన స్వామి దేవాలయం కట్టి ఇంద్రదుమ్న మహారాజు గారు బ్రహ్మదేవుడిని పిలిపించి ప్రతిష్ఠింపు చేసి ఈ అన్ని రకాల భోగాలు ఏర్పాటు చేశారు. జగన్నాథ స్వామి అనేది ఏంటంటే, స్వామి నేను చెక్కతో నేను నిర్మించి పడుతుందని అని ఇంద్రదుమ్న మహారాజు కూడా స్వప్నం వచ్చింది, కళ వచ్చింది. అలాగే కర్ర కూడా కొట్టుకుని వస్తే ఆ కర్ర తీసుకుని వచ్చి ఇంద్రదుమ్న మహారాజు గారు ఇంటి ప్రాంగణం ప్రాసాదం లోపల మీరు ఎవరు ఇది కర్ర అనుకోకుందండి, నేను భగవంతుడుగా నేను అవతరించి ఇక్కడ ఉంటాను అని చెబితే ఇంద్రదుమ్న మహారాజు గారి భార్య గుండిచ మహారాణి అందరికీ చెప్పారు, మీరు మాకు స్వర్గము నుంచి మాటకి భగవద్ భక్తులకి